అధికారులు, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వండి. ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయండి. వ్యవస్థ ముఖ్యం. మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం మన బాధ్యత అని ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి అన్నారు. పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యాధికారి ఎల్లయ్య మాట్లాడుతూ నులిపురుగుల నివారణకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి 1,90,00,000 మంజూరు చేయించారని, ఆ భవనాన్ని సకాలంలో చర్యలు చేపట్టాలని అన్నారు. ఎంఈఓ సిద్ధరామయ్య మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నామని అన్నారు. ఉపాధి ఏపీఓ సౌభాగ్యవతి మాట్లాడుతూ మండలంలో ఉపాధి పనులను నిబంధనల మేరకు చేపట్టామని, పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ నా సంతకాలు లేకుండానే పనులకు అనుమతులు ఎలా వస్తున్నాయని అన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ హరిబాబు మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని అన్నారు. ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో గత 5 సంవత్సరాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల సహకారంతో కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టామని, అధికారులు గ్రామాలలో పర్యటించినప్పుడు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈశ్వరి, ఎంపీటీసీలు ఉషారాణి, భార్గవి, గీతాంజలి, రెడ్డి, అహ్మద్, సర్పంచ్లు, ఎంపీడీఓ రాజశేఖర్ బాబు, పరిపాలనా అధికారి మునిరాజా, సీనియర్ అసిస్టెంట్ శేషాద్రి, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ ముబారక్, ఏవో లీలాకుమారి, పశు వైద్యాధికారి శ్రీహరి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భుజంగం, సిడిపిఓ వాణి శ్రీదేవి, ఏపీఎం చంద్రమోహన్, ఇరిగేషన్ ఏఈ మునిశేఖర్, ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ ప్రకాష్, స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు బందోబస్తు చేపట్టారు. ఈ సమావేశానికి ఆర్టీసీ, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. రిజైన్ చేశారు. తెలుగు వార్తలు ఏంటంటే అలాగే 7 months 2 years పిల్లలకు అలాగే మీరు ఎక్స్ట్రా 25 నెలకు రైస్, దాల్, ఆయిల్, ఎగ్స్ 25 మీకు 5 లీటర్స్ వీటితో పాటు బిఎస్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 to 6 years పిల్లలకి అంగన్వాడీ ముఖ్యంగా ఈ కాలంలో వర్షాకాలంలో వాటర్ బాల్ డిసీజెస్ అనేవి మొదలే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పంచాయతీలను ఆర్జించినటువంటి పంచాయతీ కోఆపరేటివ్గా పనిచేసి మన మండలంలో ఎటువంటి వ్యాధులు తప్పకుండా చర్య తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది నెలకి 2 రోజులు అనేది జరుగుతూ ఉంది. దాన్ని కూడా సర్పంచ్ విద్యాశాఖ తరఫున ఈ విద్యాసంస్థలో మన పులిచెర్ల మండలం మొత్తం 50 పాఠశాలలు, ఫౌండేషనల్ స్కూల్స్, అలాగే బేసిక్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్ ప్లస్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్, అలాగే జూనియర్ కాలేజ్ 1, ప్రైవేట్లో 1, గురుకుల పాఠశాల 1, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. టోటల్గా ఈ మండలంలో అన్ని పాఠశాలలు కలిపి పనిచేస్తున్నాయి. ప్రైమరీలో గవర్నమెంట్లో 1536 మంది, హై స్కూల్స్లో 1657 మంది, మొత్తం 3192 మంది ప్రైవేట్ వాళ్ళతో కలిపి ఈ మండలంలో విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళలో 487 మంది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి ద్వారా అందజేయడం జరిగిన విషయాన్ని
మీకు తెలియజేస్తున్నా. అలాగే గత జూన్ జూలైలో జరిగినటువంటి నా పేరు లీలా కుమారి, అగ్రికల్చర్ ఆఫీసర్గా గత నెలలో నేను జాయిన్ కావడం జరిగింది. ఇంకా మా వ్యవసాయ శాఖ గురించి ఇవ్వాల్సి గత సంవత్సరం వరకు మాకు 13 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. 13 రైతు సేవా కేంద్రాల్లో 13 మంది ఇన్ఛార్జీలుగా వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి ఆ 13 రైతు సేవా కేంద్రాలని 9 క్లస్టర్లుగా కుదించి ఇప్పుడు 9 మంది మాత్రమే మా శాఖలో పనిచేస్తున్నారు. ఒక ఏఈఓ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, 9 మంది క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ పంట నమోదు అనే కార్యక్రమం జరుగుతుందండి. ఇంతకుముందు గత సంవత్సరంలో అయితే ఎవరైతే ఏ రైతు అయితే పంట వేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే నమోదు చేసేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు, పంట వేసిన ఈ సంఘాలకి ల్యాండింగ్ డేట్ ద్వారా 35 సంఘాలకి 5,50,000 ల్యాండింగ్ డేట్ ద్వారా అలాగే సిడిది ద్వారా 564 సంఘాలకి 4,25,00,000 పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ఎఫ్పీజీ కూడా 1,550 సభ్యులతో 145 మంది 145 ఎఫ్పీజీ గ్రూపులు ఏర్పాటు చేయడం. మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మన మండలానికి 68 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కూడా మంజూరు చేయడం జరిగింది. అవి దాదాపు కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. వాటికి ఎక్కడైతే పైప్ లైన్స్ కానీ ఇంకేదైనా కావాల్సి ఉంటే